सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. వైకుంఠ ఏకాదశి భాగవత రహస్యము. 10/1/2006 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. గోవర్ధనము స్వామి ఎత్తినప్పుడు పెద్ద వానలు కురిపించాడు గదా ఇంద్రుడు. ఆ నీరంతా ఒక చుక్క లేకుండా ఎలా పోయింది అంటే గోవర్ధనమే పీల్చివేసింది. గోకులవాసులు గోవర్ధనమునకు తినుబండారాలు నివేదనము చేశారు గాని మంచినీరు ఇవ్వలేదు. అందుకే గోవర్ధనమును ఆవహించిన స్వామి ఆ నీరంతా చుక్క లేకుండా త్రాగివేశారు. ఇది రహస్యము. గోవర్ధనమును ఎత్తిన 3వ రోజున యశోద గోపాలురతో, నాయనలారా, కృష్ణుడు అలసిపోతున్నాడు, మీరందరూ కర్రలతో గోవర్ధనాన్ని నిలపండి, కృష్ణునికి విశ్రాంతినివ్వండి అన్నది. గోపాలురు అందరూ కర్రలు పెట్టారు. కృష్ణుని విశ్రాంతి తీసుకోమన్నారు. కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తిన తన చిటికెన వేలును అలాగే ఉంచాడు. అప్పుడు కృష్ణుడు, నేను కూడా మీ మాదిరిగానే ఒక వేలును కర్రగా పెట్టాను అంతే అని అన్నాడు. ఆహా, ఎంత విచిత్రము! కృష్ణుడు చిటికెన వేలు తీస్తే కొండ ఒక్కసారి క్రిందకు పడిపోతుంది. ఈ విషయము అమాయకులకు గోపాలులకు తెలియలేదు గదా. ఉత్తరాయణము అంటే సూర్యుడు ఉత్తరానికి రావడం కాదు, ఉత్తర ద్వార దర్శనము ఒక భ్రమ. ఆనాడు వేదములో దిక్సూచి అను దిక్కులను చూపే ఉపకరణాన్ని ఉదాహరణగా తీసుకొన్నారే గాని ఉత్తరాయణ పుణ్యకాలం అని కాదు. ఈ దిక్సూచి ఉత్తర దక్షిణాలను చూపిస్తుంది. అంటే సంసారము దక్షిణ దిక్కునకు, బ్రహ్మలోకము ఉత్తర దిక్కునకు సూచింపబడినది. సంసారంలో చివరి దాకా వచ్చి దాన్ని దాటిపోయి ఒక్క అడుగు ముందుకు పోతే గాని బ్రహ్మలోకము వైపు ఒక్క మెట్టు ఎక్కినట్లు కాదు. కనుక ఈ సంసార సాగరాన్ని దాటి బ్రహ్మలోకము వైపుకు ప్రయాణం చేయండి నాయనా అని దీని భావము. అంతేగాని ఉత్తరాయణములో చనిపోయిన వారు ఉత్తమ లోకాలకు పోతారు, దక్షిణాయనంలో చనిపోయిన వారు అధమలోకాలకు పోతారు అని కాదు. కంచి పరమాచార్యుల వారు దక్షిణాయనములో చనిపోయారు అంటే ఆయన అధమలోకాలకు వెళ్ళారనా? ఎంతమందో దుర్మార్గులు ఉత్తరాయణములో చనిపోయారు, మరి వారంతా ఉత్తమ లోకాలకు వెళ్ళారనా? కాదు కాదు. ఈ సంసార సాగరము దుఃఖమని విసర్జించి ఎవరు శాశ్వతుడైన భగవానుని సేవించారో వారే పుణ్యలోకాలకు పోతారు. ఇది సత్యమైన మాట. ఇది రహస్యము. శ్రీదత్తుడు ఎప్పుడూ భూలోకములోనే నరావతారునిగా ఉంటారు. ఇది సత్యము. ఒక కప్పు కమ్మని పాయసం గురించి విన్నంత మాత్రాన దాని రుచి తెలుస్తుందా? దాని మీద మమకారం కలుగుతుందా? ఎప్పుడు అంటే నిరంతరము కమ్మని పాయసం తాగగలవా? వెగటు పుట్టటం లేదా? కనుక అతివృష్టి అనావృష్టి రెండును హానికరములే. అందుకే ఒక కప్పు కమ్మని జీడిపప్పు పాయసం తిన్నావనుకో, ఎంత రుచి, ఎంత కమ్మదనము, ఇంకా ఇంకా తాగాలని అనిపిస్తుందా లేదా? ఈ పాయసం దొరకలేదనుకో, దాని మీద మమకారం పెరిగి పెరిగి తపన పుడుతుందా లేదా? అట్లాగే
గతించిన నరావతారులైన రాముడు, కృష్ణుడు, అనావృష్టి వంటి వారు ఇప్పుడు లేరు గదా. ఇప్పుడున్న నరావతారుడు సర్వకాల సర్వావస్థలయందు నిరంతరము నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాడనుకో, అది వెగటు, అతివృష్టి. శ్రీకృష్ణుడు నరావతారునిగా ఉన్నప్పుడు చివరలో అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు కొట్టుకు చనిపోయారు. శ్రీకృష్ణుడు ధనేషణ, దారేషణ, పుత్రేషణ వదిలివేశాడు. సాంబుడు సాక్షాత్తు పరబ్రహ్మం యొక్క పుత్రుడై ఉండి కూడా దూర్వాస మహామునిని ఎగతాళి చేయుట ఎంతటి దిగజారిపోవటము అంటే, ఇదే ముందు చెప్పిన నిత్య సాన్నిహిత్యము వల్ల కలిగే తీవ్ర నష్టము. దత్తావతారుడనైన నేను కృష్ణలంక వదలి మరలా రాకపోవటము ఎందుకు? మీకు తపన పెంచి మిమ్ము ఉద్ధరించుట కొరకే. అట్లే ఇప్పుడు నరసరావుపేటలో ఎక్కువగా ఉంటూ సత్యనారాయణపురం కూడా వదిలివేస్తున్నాను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.